హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీరా. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతున్న విషయం, నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎంగా చూడాలి అని టీడీపీ శ్రేణుల నుంచి గట్టిగా వినిపిస్తున్న మాట గురించి. అదేంటి, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు కదా, మళ్ళీ నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎంగా చేయడం ఎందుకు అని కామన్ మ్యాన్ ఆలోచిస్తున్న విషయం గురించి. అసలు నారా లోకేష్ గారిని ఇప్పుడే ఎందుకు డిప్యూటీ సీఎంగా చూడాలని టీడీపీ శ్రేణులు అనుకుంటున్నారు? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ కదలిక దేనికి దారి తీస్తోంది అనే అంశం గురించి ఈ ఫుల్ వీడియో ఉండబోతోంది. అసలు పవన్ కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎంగా ఉండాలని కోరుకుంది ఎవరు? టీడీపీయా, జనసేననా, బీజేపీయా, లేక జనసేన నేతలా, లేక జనసేన కార్యకర్తలా? ఎవరు కోరుకున్నప్పటికీ పవన్ కళ్యాణ్ గారు గెలిపించి ఈరోజు డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా పరిపాలన కొనసాగిస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి ముఖ్యమైన కారకులు పవన్ కళ్యాణ్ గారు. కూటమి ప్రభుత్వం ఈరోజు గవర్నమెంట్ ఫామ్ చేయడానికి గల కారణం కూడా పవన్ కళ్యాణ్ గారే. పవన్ కళ్యాణ్ గారు ఎప్పటి నుంచో ఒక మాట చెప్పుకుంటూ వచ్చారు, నాకు పదవి పట్ల ఎలాంటి వ్యామోహం లేదు, పరిపాలన సరిగ్గా చేస్తే సీఎం ఎవరైనా ఓకే, అది జగన్మోహన్ రెడ్డి గారైనా, చంద్రబాబు నాయుడు గారైనా, నారా లోకేష్ గారైనా, షర్మిల గారైనా, కే పాల్ గారైనా, ఎవరైనా నాకు అభ్యంతరం లేదని ఆయన చెప్పుకొస్తున్నటువంటి మాట. కానీ జనసేన నాయకులు శ్రేణులు పవన్ కళ్యాణ్ గారిని ఒక గొప్ప పదవిలో చూడాలి అని వాళ్ళు కోరుకోవడం వల్లనే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా పదవి చేపట్టారు అని ఒక వెనికిడి వినపడింది. అయితే పవన్ కళ్యాణ్ గారు చేసిన కృషికి, పవన్ కళ్యాణ్ గారు పడ్డ కష్టానికి, పవన్ కళ్యాణ్ గారు ఎదుర్కొన్న విమర్శలకి ఆయన డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే మాట కూడా చాలదు అనేది నా అభిప్రాయం. ఒక రకంగా చెప్పాలంటే జనసేన నేతలు ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా ఉండడం కంటే సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా ఉంటేనే బాగుంటుందని భావించే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి గౌరవం ఇచ్చి ఆయన సీనియారిటీకి, ఆయన సిన్సియారిటీకి, ఆయన సీఎంగా ఉంటేనే ఆంధ్రప్రదేశ్కి మేలు జరుగుతుందని భావించి సీఎంగా ఆయన ఉంటారని ఏకీభవించి కూటమి ప్రభుత్వంలో ఆయన సీఎంగా ఉంటేనే కరెక్ట్ అని ఒక వేవ్ లెంత్ని సెట్ చేశారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆ పదవికి 100కి 200% డిజర్వ్డ్ పర్సన్ కాబట్టి. ఇప్పుడు ఒకసారి నారా లోకేష్ గారి గురించి కూడా చూద్దాం. నారా లోకేష్ గారు యువగల పాదయాత్ర చేసే అప్పటి వరకు కూడా టీడీపీ మరుగున పడిపోతుందేమో అనుకున్న సమయంలో నారా లోకేష్ గారి ఆ పాదయాత్ర ఆ పార్టీలో అందరిలో ఒక ఉత్సాహాన్ని నెలకొల్పింది. సో నారా లోకేష్ గారు వయసులో చిన్నవారైనప్పటికీ రాజకీయాల పరంగా ఆయన ఎన్నో విమర్శలు ఎదుర్కొంటున్నప్పటికీ నారా లోకేష్ గారు ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా అలా ముందుకు సాగి టీడీపీ శ్రేణుల్లో నెక్స్ట్ టీడీపీ మార్గదర్శిగా నేను ఉంటాను అని ఒక నమ్మకం ఏర్పడేలాగా ఆయన వ్యవహార శైలి నడిచింది. తెలుగుదేశం పార్టీలో అక్కడక్కడ కొన్ని చీలికలు ఏర్పడుతున్న సమయంలో నారా లోకేష్ గారు పార్టీలో అంతర్యుద్ధాలు ఏర్పడకుండా ఎంతో చాకచక్యంగా హ్యాండిల్ చేసి టీడీపీలో ఎలాంటి నెగిటివ్ వైబ్ క్రియేట్ అవ్వకుండా చూసుకున్నారు. డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా నారా లోకేష్ గారు ఉండడం సమంజసమా అని నన్ను అడిగితే ఒక రకంగా సమంజసమే అని నేను భావిస్తున్నాను. కానీ పవన్ కళ్యాణ్ గారు ఉండకూడదు అని అయితే నేను అనుకోవడం లేదు. ఎందుకంటే నారా లోకేష్ గారు డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా అర్హులు 100కి 100% అయితే పవన్ కళ్యాణ్ గారు 100కి 200% అర్హులు అని అయితే నేను భావిస్తున్నాను. మీరేమనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అసలు ఈ కథంతా ఎక్కడ మొదలైంది? నిజంగా టీడీపీ శ్రేణుల్లో ఈ ఆలోచన ఎవరి నుంచి మొదలైంది? ఎందుకంటే గతంలో కూడా 2014 ఎలక్షన్ టైంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి గెలిచి ప్రభుత్వం స్థాపించిన తర్వాత పవన్ కళ్యాణ్ గారికి అన్యాయం జరిగింది అని పవన్ కళ్యాణ్ గారు భావించి, జనసేన శ్రేణులు భావించి పార్టీ నుంచి విచ్ఛిన్నమయ్యారు. ఆ తర్వాత కథ మీ అందరికీ తెలిసిందే. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే మొన్న 2024 ఎలక్షన్ టైంలో కూడా మళ్ళీ ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత కూడా అటు ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ కూడా తమ సోషల్ మీడియాలో కొన్ని మాటలు వినిపించింది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ చిక్కుల్లో పడతారు, చంద్రబాబు నాయుడు గారి వ్యూహాల్లో ఇరుక్కుంటారు, వాళ్ళ వ్యవహార శైలితో ఇబ్బందులు పడతారు అని. అయితే చాలామంది ఆ మాటలకి ఇన్ఫ్లుయెన్స్ అవ్వనప్పటికీ ఎక్కడో కొంచెం ఇలా జరుగుతుందేమో అన్న భయం కూడా ఉండేది. కానీ పవన్ కళ్యాణ్ గారు ఈసారి ఖచ్చితంగా అలాంటి ఇబ్బందులు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకొని పార్టీని విలీనం చేస్తారు అని జనసేన నేతలు అనుకున్నారు. పార్టీ స్థాపన జరిగిన కరెక్ట్గా 6 నెలల ఎలక్షన్ రావడం, ఎన్డీఏ కూటమి విజయంతో ప్రభుత్వాన్ని స్థాపించడం అంతా సజావుగా జరిగింది. ఇంకా ఎలాంటి ఇబ్బందులు పార్టీలో రావు అని అటు పార్టీలోనూ అటు కార్యకర్తల్లోనూ
అటు ప్రజల్లోనూ ఒక నమ్మకం ఏర్పడింది. అసలు ఈ కూటమి ప్రభుత్వం ఎలాంటి పరిపాలన అందించబోతోంది అన్న ఉత్కంఠ అందరిలో ఏర్పడింది. కానీ గత కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్ గారి వ్యవహార శైలిలో మార్పులు ఉన్నాయని తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ వల్ల అంతర్గతంగా అభిప్రాయ భేదాలు వస్తున్నాయని, నారా లోకేష్ గారికి మరియు పవన్ కళ్యాణ్ గారికి మధ్య అభిప్రాయ భేదాలు వస్తున్నాయని కొంచెం అటు ఇటుగా సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వినిపిస్తూ వచ్చాయి. ఇదేమి నిజం కాదు అనేంతలా ఎన్డీఏ కూటమిలో ఉన్న ముఖ్య నేతలైన పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు అందరూ రాష్ట్ర ప్రయోజనం కోసం మోడీ గారిని కలుస్తూనే ఉన్నారు. ఇంతలా కలిసి ఉన్నప్పటికీ అక్కడక్కడ అభిప్రాయ భేదాలు, విభిన్న ఆలోచన ఉన్నట్టు సోషల్ మీడియాలో మాట్లాడుతూనే ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు హోమ్ మినిస్టర్ అనిత గారి విధుల పట్ల కామెంట్స్ చేసినట్లుగా, తిరుపతి లడ్డు విషయంలో అక్కడ ఎండోమెంట్ పట్ల పవన్ కళ్యాణ్ గారు కొంచెం దురుసుగా ప్రవర్తించారని, మొన్న తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనలో కూడా పవన్ కళ్యాణ్ గారు వ్యవహరించిన శైలి టీడీపీ శ్రేణుల్లో కొంత ఇబ్బంది కలిగించింది. నారా లోకేష్ గారు మొన్న ఒక ప్రెస్ మీట్లో భాగంగా మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు తిరుపతిలో తొక్కిసలాట ఘటనపై చేసిన వ్యాఖ్యలను ఆయన వ్యక్తిగత అభిప్రాయమని సమాధానం ఇచ్చారు. అయితే ఆ సమాధానమే ఇప్పటి వరకు వచ్చిన వార్తలన్నిటికీ ఒక క్లారిటీ వచ్చేలాగా అందరికీ అనిపించింది. ఒక రకంగా టీడీపీ ఈ కారణాల వలన పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎంగా వద్దు అని అనుకుంటుందా? ఇక్కడ నాకు కొన్ని పర్సనల్గా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. వాటికి సమాధానాలు మీకేమనిపిస్తున్నాయో కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియజేయండి. అసలు నారా లోకేష్ గారిని టీడీపీ ఎందుకు డిప్యూటీ సీఎంగా చూడాలనుకుంటుంది? పార్టీ వారసత్వమా? ఇక్కడ నాకు పర్సనల్గా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. అంటే డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా నారా లోకేష్ గారిని ఎందుకు చూడాలనుకుంటున్నారో అని కొన్ని ఆన్సర్స్ కూడా దొరికాయి నాకు. అయితే అసలు వీటన్నిటికీ కారణాలు ఏంటి అనేది ఒకసారి ఆలోచిద్దాం. పార్టీ వారసత్వం కోసం ఆయన్ని డిప్యూటీ సీఎంగా చేయాలనుకుంటున్నారు. ఎందుకంటే టీడీపీ వ్యవస్థాపకులైన నందమూరి తారక రామారావు గారి నుంచి నారా చంద్రబాబు నాయుడు గారి వరకు వచ్చిన కుటుంబ రాజకీయ వారసత్వాన్ని కొనసాగించడానికి నారా లోకేష్ గారిని కీలక స్థానంలో ఉంచాలని టీడీపీ భావిస్తోందా? లేక తరాల మార్పా? నారా లోకేష్ యువతలోకి చేరి పార్టీకి కొత్త ఊపునిచ్చే ప్రయత్నాల్లో ఉన్నారు. ఆయనను ఉప ముఖ్యమంత్రిగా నియమిస్తే కొత్త తరానికి, నాయకత్వానికి బాధ్యతలు చేపడతారని వాళ్ళు భావించారా? లేక పార్టీ బలాన్ని పెంచడం కోసమా? నారా లోకేష్ గారు ఇప్పటికీ పార్టీకి సంబంధించిన అనేక కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు. ఉప ముఖ్యమంత్రి స్థానం ఆయనకు రాజకీయంగా మరింత గుర్తింపు తీసుకొచ్చి పార్టీని బలోపేతం చేసే అవకాశం ఉందని భావించారా? లేక రాజకీయ వ్యూహమా? టీడీపీ అధికారంలోకి వచ్చాక లేదా ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకుంటే లోకేష్కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం ఒక వ్యూహాత్మక నిర్ణయంగా ఉండొచ్చా? ఇది పార్టీ కూటమిలో సామరస్యాన్ని పెంచే అవకాశం ఉందా లేదా? ఇంకా యువ నాయకత్వానికి ప్రాధాన్యత. ఎందుకంటే యంగ్ అండ్ డైనమిక్గా నారా లోకేష్ గారు ఉన్నారు. యువతను ఆకర్షించడానికి, వారి సమస్యలను లోకేష్ ద్వారా పరిష్కారాలు చూపించి పార్టీకి మరింత మద్దతు తీసుకురావాలన్న ఆలోచనతో కూడా ఉండవచ్చు. సో ఇవన్నీ ఒక రకంగా కారణాలుగా కనపడుతున్నాయి. మీకేమనిపిస్తుందో ఖచ్చితంగా ఈ 5 మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది జస్ట్ పార్ట్ 1 మాత్రమే. దీనికి పార్ట్ 2 మన ఛానల్లో రేపు వస్తుంది. ఒకవేళ నారా లోకేష్ గారు డిప్యూటీ సీఎం అయితే ఎన్డీఏ కూటమిలో జరిగే పరిణామాలు ఎలా ఉండబోతున్నాయో ఆ వీడియోలో చెప్పబోతున్నాను. రేపు కలుద్దాం. సైనింగ్ ఆఫ్. బాబాయ్. స్టేట్ ఉంటుంది అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీరామ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.